మనందరికీ సుపరిచితులు కొలియేటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ గారు శ్రీనివాస్ గారు, అలాగే కార్పొరేటర్లు మూర్తి గారు, శ్రీరాములు గారు, అలాగే రమేష్ గారు, ఇంకా పార్టీలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు, మిత్రులు, సోదరులు, రోసయ్య గారి గురించి మనందరూ కూడా బాగా తెలుసుకోవాలి. మన పార్టీ కాకపోయినా ఎందుకని మనం నిర్వహిస్తున్నాం అంటే ఆయన జీవితం అంతా కూడా రాజకీయాల్లో చాలా చాలా నేర్చుకోవాల్సినటువంటి. ఎందుకు పూర్వం అంటూ ఉండేవాళ్ళు, చెన్నారెడ్డి గారినేమో బయట, రోసయ్య గారిని బయట, చెన్నారెడ్డి గారి లోపల పెట్టుకోకూడదు. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కూడా రోసయ్య గారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన, రాజశేఖర గారి మరణానంతరం ముఖ్యమంత్రిగా పనిచేసిన, అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా కూడా కార్యదక్షత కలిగి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి, ఆర్థిక పురోగతిని తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఎందుకంటే ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు. వాళ్ళతో ఉన్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేది. ఒక దశలో అయితే రాజశేఖర గారి మీద ఢిల్లీకి కంప్లైంట్ తీసుకెళ్ళినటువంటి మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఎమ్మెల్యే అందరూ సంతకాలు పెట్టి రాజశేఖర గారి మీద కంప్లైంట్ చేయడానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కానీ మళ్ళీ పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ, ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కానీ ఆయన క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా చేసి రెండోసారి నేను పోటీ చేయను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారికి చెప్తే, శాసనసభకు వద్దు, శాసన మండలికి వెళ్ళండి, మీరు ఉండి ఆఫీస్లో ఉండి అన్ని కార్యక్రమాలను మేము చూసుకుని సమర్థవంతంగా మా అందరికీ తోడుగా ఉండాలి అని చెప్పి శాసన మండలికి పంపించి ఫైనాన్స్ మినిస్టర్గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చూసాము. ఎందుకంటే ఆయన ప్రతిపక్షాలు